ఓం కొండదేవత మహాశక్తి అమ్మవారు విఠలేశ్వరి రాజరాజేశ్వరి కలకత్తా కాళీ మద్రాసుమారి ఓం శక్తి అమ్మవారు పరబ్రహ్మ పరమాత్మ జగత్ స్థితి బ్రహ్మ హరిహరాయ గుణాత్మ సర్వకౌతిగామి దర్శ దర్శ దత్తాత్రేయ నమసంతిని సిద్ధి కురు 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 స్వ. ప్రజలందరికీ నమస్కారము. ఈ 2024 నూతన సంవత్సరము అందరికీ శుభాకాంక్షలు. మిథున రాశి వాళ్ళకి ఎలా ఉందో అనేది తెలుసుకోబోతున్నాము. ఈ మిథున రాశి వాళ్ళకి ఆదాయము 5, ఖర్చు 5, రాజపూజిత 3, అవమానం 6. కాబట్టి ఈ రాశి వాళ్ళకి గ్రహములో ఉన్నదాని కాకోకుండా ఇప్పుడు నూతన పనులు, నూతన కార్యక్రమాలు చాలా వరకు అభివృద్ధిగా రావాల్సినవి కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి వీళ్ళకి మెయిన్గా కుజుల్లో నుంచి శని ప్రారంభమైంది వీళ్ళకి. దానివల్ల గురుడు అనేది అంత అనుకూలంగా కనబడతలేదు. గురుడు అనేది గురుబలం తగ్గింది. గురుబలం తగ్గిన కానించి వీళ్ళు ఏ కార్యక్రమం అనుకున్నా ఏదనుకున్నా కూడా అది అదే ఒకే విధంగా పోతుంటుంది. పెరగదు, తగ్గదు. అంత హై లెవెల్ లేదు, అంత డౌన్ లేదు. ఒకే విధంగా అలాగే పోతూ ఉంటుంది. మరి ఈ మిథున రాశి వాళ్ళు ఫలితాలు ప్రకారంగా చూసుకుంటే మంచి యోగము, అదృష్ట గడియలు, స్థాన బలంలో కానీ, ప్లాట్లలో కానీ, వ్యవసాయంలో కానీ, వ్యాపారంలో కానీ పెద్ద పెద్ద కార్యక్రమాలు కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని దగ్గరికి వస్తున్నాయి. మరి ఇప్పుడు వీళ్ళకి టైం అనేది అంత పెద్దగా డెవలప్మెంట్ అనేది పెద్దగా కనబడతలేదు. సంపాదించింది తినేదానికి, భోజనానికి, దానికే పోతుంది. అంత డెవలప్మెంట్ లేదు, అంత డౌన్గా లేదు. మరి ఈ జాతకం వాళ్ళకి గతంలో జరిగింది దాని కాకుండా ఇప్పుడు ఈ నూతన సంవత్సరంలో పెద్ద పెద్ద కార్యక్రమాలు, పెద్ద పెద్ద పనులు, పెద్ద పెద్ద ఆలోచనలు వీళ్ళకి తప్పకుండా కలిసి వచ్చే యోగాలు దగ్గరికి వస్తున్నాయి. అది స్త్రీ రూపంలో అయినా కానీ, బంధువు రూపం అయినా కానీ, స్నేహితుల రూపం అయినా కానీ, ఏదో ఒక విధంగా కొంచెం కలిసి వచ్చే యోగం అనేది అతి త్వరలోనే కొంచెం కనబడుతుంది. మరి ఇప్పుడు టయాలు అనేది అంత అనుకూలంగా ఉండలేదు. మనసు శాంతి లేదు, లక్ష్మి నిలబడదు, ఆలోచనలు పెద్దయి, చేసే కార్యక్రమాలు అలా అయిపోతుంటాయి. మరి ఎందువల్ల అవుతున్నాయి ఏమిటా అని కొంతమందికి సందేహాలు కొన్ని ఉన్నాయి. మరి ఆ సందేహాలకి మెయిన్గా ఉండాల్సిన సందేహాలు ఏమిటంటే వాళ్ళకి మెయిన్గా ఉద్యోగ విశేషాల్లో మంచి కార్యక్రమాలు కొన్ని పూర్తి చేయాలి. వ్యాపార విషయాలలో లాభాలు మంచిగా అభివృద్ధిగా వచ్చేవి, కొత్త వ్యాపారాలు అభివృద్ధి చేయాల్సినవి కొన్ని కనబడుతున్నాయి. మరి రాజకీయ ఫలితాల్లో చూసుకుంటే మంచి శుభ ఫలితాలు కనబడుతున్నాయి. దూరమైన వాళ్ళు కూడా మనకు దగ్గర అవుతారు, శత్రువులు మిత్రులు అవుతారు. మరి విద్యారంగంలో చూసుకున్నా కూడా మరి ఆ విద్యారంగంలో కూడా అంత డెవలప్మెంట్ లేదు, అంత డౌన్ లేదు, మీడియంగా పోతుంది. ముఖ్యంగా ఉండాల్సిన ఏమిటంటే గురుస్థానం తగ్గింది, గురుబలం తగ్గింది. ఆ గురుబలం తగ్గిన కానించి వీళ్ళు ఏ కార్యక్రమాన్ని చేయాలనుకుంటున్నారో దాన్ని కొంత సాధించగలుగుతారు, కొన్ని బ్రేకులు తగులుతాయి. అలాంటి బ్రేకులు తగలకోకుండా వాళ్ళ జాతక బలంలో ముందు చూసుకోవాలి. జాతక బలం, జ్యోతిష్య బలం అంటే ఇది మీకు ఒక వర్షానికి మనం గొడుగు పెడతాం కదా, ఆ గొడుగు ఎలాంటిదో ఈ జాతక బలం కూడా, ఈ జ్యోతిష్య బలం కూడా అలాంటిదే. అంతేగాని మనకి 24 గంటలు జ్యోతిష్యాన్ని మనం ఆలోచనలో పోతే చాలా అభివృద్ధికి రాలేము. కాబట్టి మనకి ఏ టైంలో కావాల్సింది వస్తుందో ఆ టైంలోనే మనం దాన్ని ఆలోచన చేసి ముందుకు పోయి మరి మన జాతక బలంలో ఏమేమి ఉందా అనేది, ఏ స్థితిగతులు ఎలా ఉన్నాయి, మన రాశి ఫలములా బట్టి మన స్థితిగతి ఎంత ఉంది, రావులు ఎంత ఉన్నాయి, కేతు ఎంత ఉంది, గడియలు ఎంతవరకు వచ్చినాయి అనేది కొన్ని తెలుసుకొని పోవటం చాలా మంచిది.
తెలియకోకుండా మనం అంత మూర్ఖంగా ఆలోచిస్తే మనకి దెబ్బ తగిలిన తర్వాత అప్పుడు మనం ఏం చేయలేం. వరద వచ్చేసిన తర్వాత నువ్వు ఎంత కట్టేసినా ఆగదు. అయ్యా ఆ విధంగా కొన్ని కొన్ని కనబడుతున్నాయి. మరి ఇప్పుడు నీ ప్రతిఫలంలో చూసుకుంటే శని స్థానము ఎక్కువగా తిరుగుతుంది కాబట్టి మరి మీ జాతక బలంలో చూసుకుంటే మీరు మెయిన్గా సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళాలి. సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళి తప్పకుండా ఒక 5 వారాలు సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళి ప్రదర్శనలు చేసి ఆయనకి మంచిగా కొన్ని పూజలు కొన్ని చేసేసి అది అయిపోయిన తర్వాత శ్రీ ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళేసి ఆకు పారార్థన చేయాలి. తమలపాకు 101 ఆకుతోని తమలపాకుతోని స్వామికి దండ వేసేసి ఆ తమలపాకుతోని 101 ఆకుతోని ఆయన ఆ బాబు పేరులో అమ్మాయి పేరులో కానీ అబ్బాయి పేరులో కానీ ఎవరి పేరులో కానీ ఎలాంటి ఎవరైనా సరే ఆ దోషం ఉండవలసిన వాళ్ళు కూర్చోబెట్టి వాళ్ళ గురించి 101 ఆకుతోని శ్రీ ఆంజనేయ స్వామి పారార్థన చేస్తే తప్పకుండా ఉండాల్సిన దరిద్ర దోషాలు వెళ్ళిపోతాయి. అష్టాభిషేకం కలిసి వస్తుంది. మనసు శాంతిగా ఉంటుంది. చేయాల్సిన కార్యక్రమం అభివృద్ధి అవుతుంది. మనసు అనేది మీకు కరెక్ట్గా నిలబడే యోగం అనేది తప్పకుండా ఉందని అమ్మవారు చెబుతుంది దేవి. కాబట్టి మీరు తప్పకుండా మీరు ఇది తెలుసుకొని మీరు జాగ్రత్త పడి మీరు దానికి ఏ విధంగా చేస్తే బాగుంటుందా అనేది మీరు ఆలోచించి మీకు తెలిసిన పూజారులు లేదా మాకైనా సరే మీరు మా కిందకు పోయే నెంబర్కైనా సరే తప్పకుండా మీరు ఫోన్ చేసి మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా మీకు ఎలాంటి పూజ కార్యక్రమాల్లో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా మీ ఈ విధంగా చేయాలనుకుంటున్నాం స్వామి, మరి ఆ రూటుకు పోతే మాకు మంచి అవుతుందా కాదా అనేది మీరు తప్పకుండా మమ్మల్ని సంప్రదిస్తే ఈ కింద నెంబర్కి మీరు ఫోన్ చేస్తే మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా మేము చెప్పగలుగుతాము, దానికి సాల్వ్ చేయగలుగుతాము. ఆ ప్రాబ్లానికి కట్టుకట్టి మీ మీద ఉండాల్సిన ఆ దోషాలని తీసేయగలుగుతాం. కాబట్టి మీరు తప్పకుండా సంప్రదించి మీకు ఎలాంటి దోషాలు ఉన్నా మా దగ్గరికి రండి. మీ దోషాలు వెళ్ళిపోతాయి. మీ అష్టైశ్వర్యాలు భాగ్యభోగ్యాలు మనశ్శాంతి కలుగుతుంది. మీకు అనుకున్న పనులన్నీ నెరవేరుతాయి. సర్వో జన సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.